మీరు చెప్పండి లేదు పర్లేదు చెప్పండి మనకి ప్లీజ్ కొంచెం సైలెంట్. నేను ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు అన్న లోగల్ డౌన్ చేయాలన్నా సేఫ్టీకి సంబంధించి. ఇది నాతో ఒక మగాడిగా నాకు డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య రిక్రూట్ చేయడం, నన్ను బుక్ చేయడానికి, నా ఏళ్ళ పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను, కౌన్సిలర్లు అందరూ అడ్డుకంటే దాంకుంటారని చూపించాను. అది నేను చూసి ఓకే సార్ నేను ధైర్యం అనేది నేను ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి.